ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్ప్రక్రియ గడువు ముగిసింది. ఈ నెల 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల కానుంది. అక్టోబర్ 3న తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయబోతోంది. అయితే ఆంధ్రప్రదేశ్లో 44,71,523 మంది ఓటర్లను అన్కలెక్టబుల్గా నిర్ధారించారు. ఇక మొత్తం ఓటర్లలో వీరి సంఖ్య దాదాపు 10.74% ఉంది. ఏపీలో ఓటర్ల డిజిటలైజేషన్ను పూర్తి చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మొత్తం మీద ఓటర్ల జాబితాలో 10.74%గా ఉన్నట్లుగా తెలుస్తోంది అన్కలెక్టబుల్గా. సో దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? సునీల్, ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా వేగవంతంగా 10 రోజులు పొడిగించిన తర్వాత నిన్న అర్ధరాత్రితో ముగిసింది. కాకపోతే ఇక్కడ 10% ఓట్ బ్యాంకు సుమారుగా అది ఓట్లు పోయినట్లే మనం భావించాల్సి ఉంటుంది. దాదాపు 44,71,523 ఓట్లు అన్ట్రెస్టబుల్ గా మనకి కనిపిస్తున్నాయి. నో మ్యాపింగ్ కేటగిరీలో 8,55,560 ఓట్లు కనిపిస్తున్నాయి. ఈ విధంగా చూస్తే సరళ భాగంగా ఇప్పుడు వరకు 10.75% ఓట్లను తొలగించాల్సిన జాబితాలో చేరాయి. వీటిలో ఎన్నికల సంఘం అయితే అన్కంఫర్టబుల్ అంటే వివరాలు రాయడానికి అవకాశం లేని ఎమ్యునరేషన్ పత్రాలుగా పరిగణిస్తుంది. ఈ నెల 31వ తేదీలోపు ఎన్నికల సంఘం విడుదల చేసే ముసాయిదా జాబితాలో ఈ ఓటర్ల పేర్లు అయితే ఉండవు. ఆ వివరాలు విడిగా చూపిస్తూ ఉంటారు. డబుల్ ఎంట్రీలు కావచ్చు, అదేవిధంగా డెత్స్ కావచ్చు, పర్మనెంట్ షిఫ్ట్ కావచ్చు, అదేవిధంగా ఆబ్సెంట్, అన్ప్రెస్బుల్ కాలమ్స్ గా ఎన్నికల సంఘం చూపిస్తూ ఉంటుంది. దానిపై జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 30 వరకు కూడా ఓటర్లు క్లెయిమ్లు, అభ్యంతరాలు అయితే తెలియజేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా ఏదైతే రాష్ట్రంలో మృతులు కూడా 15,19,558 అంటే 3.65% మృతులు కూడా మనకి చూపిస్తూ ఉన్నారు. శాశ్వత వలసలు 14,34,000 చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా డబుల్ ఎంట్రీలు 7,32,000 చూపిస్తున్నారు. ఇతరులు 8,387 చూపిస్తూ ఉన్నారు. మొత్తం అన్కలెక్టబుల్ దాదాపు 10.75% అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఏదైతే ఎన్నికల సంఘం 10 రోజులు పొడిగించిందో దాని తర్వాత కొంత అయితే పూర్తి స్థాయిలో జరిగిందని చెప్పుకోవచ్చు. అన్ని చోట్ల కూడా దాదాపు 100% పూర్తయ్యని చెప్పొచ్చు. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే గుంటూరు జిల్లాలో కూడా 2,37,000 ఓట్లు తొలగించాల్సిన జాబితాలో ఉన్నాయి. అత్యధికంగా అయితే నెల్లూరులోనే మనకి 2,90,000 తొలగించాల్సిన జాబితాలు కనిపిస్తున్నాయి. తర్వాత తిరుపతి, కడప, విశాఖపట్నంలో కూడా ఉన్నాయి. అదేవిధంగా తొలగించాల్సిన జాబితాలో ఉన్న ఓట్లలో దాదాపు 29% చూస్తే కనుక నెల్లూరు, తిరుపతి, కడప, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లోనే దాదాపు 29% అయితే తొలగించాల్సిన ఓట్లు అయితే ఉన్నాయి. ఇవి కాకుండా 18 జిల్లాల్లో 1,00,000 పైన ఓట్లు అయితే ఉన్నాయి. ఏదైతే ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండి కొంత తమ ప్రూఫ్స్ అన్ని చూపించుకుంటే రికవరీ చేసుకునే అవకాశం ఉంటాయి. ఏదైతే శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న డేటా అయితే మనకి కనిపిస్తుంది. అన్ని కూడా దాదాపుగా డిజిటలైజేషన్ అయితే పూర్తయింది. నో మ్యాపింగ్ విధానంలో కొంత పెట్టడం జరిగింది. ఎమ్యునరేషన్ పత్రాల్లో ఈ ఓటర్ల పేర్కొన్న తప్పులు, లోపాలు మ్యాపింగ్ కాకపోతే వాటిని విభాగంలో పెట్టారు. ముసాయిదా జాబితా విడుదల చేశాక వీరందరికీ నోటీస్ ఇస్తారు. అప్పుడు ప్రూఫ్లు కావచ్చు, సరైన పత్రాలు చూపించి వారు ఓటును రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే రవిచంద్, థ్యాంక్ యూ.